తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 ప్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్ ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని వారు జగన్ ను వేడుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని, ప్రతి అడుగులోనూ తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో డ్వాక్రా యానిమేటర్ సుధా చేతివాటం చూపించింది. వాసవి డ్వాక్రా గ్రూప్ నుండి 5 లక్షల రూపాయలు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. సుధా అనే యానిమేటర్ యూనియన్ బ్యాంక్ ద్వారా సుమారు 36 డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్గా పనిచేస్తోందని బాధితులు తెలిపారు. మార్చి 26వ తేదీన వాసవి గ్రూప్ కి 5 లక్షల రూపాయల రుణం ఖాతాలో జమ అయిందని, ఈ నేపథ్యంలో యానిమేటర్ సుధా గ్రూప్ సభ్యులకు తెలియజేయకుండా ఆ 5 లక్షల అమౌంట్ ను వేరే 4 బయట అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించి బ్యాంక్ సిబ్బంది గ్రూప్ సభ్యులు మోసం చేసిందని వాపోయారు. బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు. ఈరోజు గత 10-15 ఏళ్ల నుంచి మేము డ్వాక్రా గ్రూప్ లో రన్ అవుతున్నాం. కుటుంబ సభ్యుల్లాగా 10 మంది కూడా కంచెంగా 4వ తారీఖు మేము అప్పు అమౌంట్ కూడా, లోన్ అమౌంట్ కూడా కట్టుకుంటూ వస్తున్నాం. మార్చి నెలలో ఈ సంవత్సరం 5 లక్షల రూపాయల అమౌంట్ పడింది. ఆ విషయం కనీసం అకౌంట్ లో పడిన విషయం కూడా మా దాకా ఇన్ఫర్మేషన్ రాలేదు. యానిమేటర్ రానివ్వలేదు. తను ఆ ఇన్ఫర్మేషన్ రానిచ్చింది మాకు నవంబర్ 1st వీక్ లో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చింది పడ్డాయని చెప్పేసి. అప్పటికే మార్చిలో పడ్డా ఇన్ని నెలల వడ్డీ పడుతుంది కదా అని నేను అమ్మాయిని అడగటం జరిగింది. మర్చిపోయి చెప్పలేదండి, ఫాల్ట్ అయిపోయింది, మిస్టేక్ అని కూడా ఒప్పుకుంటాను. యానిమేటర్ ఒప్పుకుంది, యానిమేటర్ సుధా ఒప్పుకుంది. తర్వాత ఒక 10 రోజుల్లో మీకు అమౌంట్ వేయిస్తానంది. నిన్న మధ్యాహ్నం నాకు అమౌంట్ అవసరం అని చెప్పేసి ఈ రోజు మధ్యాహ్నం బ్యాంకుకి వెళ్ళి నా 50,000 అమౌంట్ నాకు రావట్లేదని 10 రోజుల నుంచి యానిమేటర్ ఇలాగే చెప్తుందని చెప్తే, అప్పుడు నేను స్టేట్మెంట్ బయటికి తీస్తే అసలు ఆ ఉన్నటువంటి 5 లక్షల రూపాయల అమౌంట్ ని కూడా వేరే వాళ్ళ అకౌంట్ లో కొట్టించడం కూడా జరిగిపోయింది. మాకు ఈ 9 నెలల నుంచి కూడా 5 లక్షలకి వడ్డీ 4,500 రూపాయలు చెప్పిన వడ్డీ పడుతూనే వస్తుంది. ఈ రోజు ఈ గ్రూప్ లో చాలా మంది కాయ కష్టం చేసుకున్నా బతికి ఎలాగోలాగా మేము 4వ టంచంగా కడుతున్నాం. ఇదే కాకుండా ప్రీవియస్ ఇంకా స్టేట్మెంట్ కూడా చూస్తే ఇంకా కొన్ని అమౌంట్లు మా చేతికి అందనే అమౌంట్లు కూడా కొన్ని చూపిస్తున్నాయి. ఇంకా పూర్తిగా మేము ఇంకా చూసుకున్నాము, ఇంకా చూసుకోవాల్సింది, ఇంకా కొన్ని అమౌంట్ కూడా మాకు ఇంకా పడాల్సినవి ఉన్నాయి. ఈ 5 లక్షల రూపాయల మటుకు ముందు మాకు క్లియర్ గా తెలిసింది. యూనియన్ బ్యాంక్ సంబంధించిందండి. యానిమేటర్ పేరు యూనియన్ బ్యాంక్ లో మాది రన్ అవుతుందండి. ఇది ప్రీవియస్ ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కింద మార్చింది. గత కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది మా గ్రూపు. యానిమేటర్ పేరు సుధా అండి. తనే అన్ని లావాదేవీలు చూసుకుంటుంది. పాపం అందరి దగ్గర సంతకాలు పెట్టించుకుంటుంది. మేము చాలా నమ్మకంగా అమ్మాయినే గుడ్డిగా నమ్మేసాం. మాది పెద్దింటమ్మారి గుడి వీధి ఆకివీడు. 5 lakhs 4 అకౌంట్ నెంబర్లు అయితే నా దగ్గర లేవు. ఒక 4 మెంబర్స్ అకౌంట్ లో కొట్టించేసింది. వాళ్ళ పేర్లు హేమ, సంధ్య అని ఇంకో 2 నేమ్స్ ఉన్నాయండి. అదే కదా మాకు ఇప్పుడు ఫ్రాడ్ అదే కదా జరిగింది. ఒకవేళ అకౌంట్ లో వేరే వాళ్ళ గ్రూప్ సభ్యులుగా మా అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోవాలి, మా అకౌంట్ లో కొట్టాలి. అకౌంట్ నెంబర్ మారినప్పుడు, పేరు మారినప్పుడు కనీసం ఆ వెరిఫికేషన్ అనేది ఉండాలి కదండి. తీర్మానం బుక్ లో సంతకాలు అయితే పెట్టించుకుని వెళ్తూ ఉంటుంది. మరి ఆ తీర్మానంలో తను ఏం చేసిందంటే వచ్చి సంతకాలు పెట్టించుకుని, ఈ మధ్య సంతకాలు కూడా పెట్టించుకోవాలి. మరి తను మేము ఏ రోజు పనికి వెళ్ళకపోతే జరగదమ్మా. కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళు. మరి మేము అలా కష్టపడి తెచ్చి కట్టామంటే మరి అసలు ఇలా చేసిందంటే మరి ఎంత బాగుందో చూడండి. ఇదండి డబ్బులు తీసుకొని మామూలుగా చెప్పకంటే మొన్న వారం కూడా అవ్వలేదండి, మీ డబ్బులు ఇచ్చేస్తాను, మీ అకౌంట్ లో కొట్టిచ్చేస్తాను అంది. ఇంకా 10 రోజులు అయింది, ఇంకా రాలేదని చూస్తున్నాం మేము. ఇవాళ ఈ కౌరు బ్యాంక్ వెళ్ళారండి. మొత్తం ఎంత నాకు తెలియదు, 5 లక్షలు ఒకటండి. మరి మీరే ఎంత తెలీదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమని జనసేన పార్టీ బేముడోలు మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా బేముడోలు సంత మార్కెట్ సెంటర్లో జనసేన శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్తి మదన్ మాట్లాడుతూ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేముడోలు సిహెచ్సి డైరెక్టర్ ఎర్రంశెట్టి వాసు, జనసేన నాయకులు దౌలూరి సునీల్, నాగేంద్ర, నీలం అజయ్, గిరిజాల ప్రసాద్, సత్యసాయి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మహనీయులకి ఎప్పటికీ మరణం లేదు.
భారత జాతి ఉన్నంతకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల హృదయాల్లో, భారత పౌరుల్లో, ప్రతి ఒక్క పౌరుల్లో మరి వారి వారసత్వంలో ఖచ్చితంగా ఆయన యొక్క స్ఫూర్తి ఎప్పుడు ఇముడుతూ ఉంటదని చెప్పి, ఆ స్ఫూర్తితో యువత గాని, మేం గాని, అన్ని వర్గాల ప్రజలు గాని కూడా ఎంతో స్ఫూర్తిగా భారత జాతి ఎదుగుదలకి, భారతదేశం యొక్క ఎదుగుదలకి ఆయన ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచనలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి ఘనంగా బేడోలు జనసేన పార్టీ తరఫున నివాళులు చెప్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. కృష్ణా జిల్లా పామరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యశ్వంత్ మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసినట్లు సీఐ సుబకర్ తెలియజేశారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. నిందితుల వద్ద 36,000 నగదు, చోరీ చేసిన ఓ మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నెల 1వ తారీఖు అనగా 1/12/2020 రాత్రి స్థానిక పామరు గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి వారి టెంపుల్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. అయితే దీని మీద గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని వితిన్ 1 వీక్లోనే ఛేదించడం జరిగింది. అయితే ఈ కేసులో నిన్నటి దినం అనగా 5/12/2025 సాయంత్రం 5:30 గంటల సమయంలో మన పామర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ముద్దాయిలు ఒక బైక్ మీద వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారి సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని తర్వాత కన్ఫెషన్ మేరకు మన ఏదైతే అంకమ్మ తల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంటరాగేషన్లో ఫర్దర్గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చలపల్లి మండలంలో చేశాడు, అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో ఇతను దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. అయితే ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎస్కే మొన్న, అలాగే చందోలు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక సిసిఎల్, ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మనకి చల్లపల్లి పోలీసు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ కేసు త్వరితగతిన ఛేదించినందుకు గాను మన స్థానిక గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ వినీల్ గారు, అలాగే మన మచిలీపట్నం కృష్ణా జిల్లా ఎస్పీ గారు సిబ్బందిని, స్టాఫ్ని అభినందించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా మన పామర్ ఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్, అలాగే కానిస్టేబుల్స్ షరీఫ్, ప్రహ్లాద్ కృషి చేయడం జరిగింది. వీరందరినీ ఇంకా అదర్ స్టాఫ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎస్పీ ఉన్నతాధికారులందరూ కూడా త్వరితగతిన ఛేదించినందుకు గాను ప్రశంసించడం జరిగింది. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుమల రావడం జరిగింది. ఉదయం అత్యద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం, వారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా మరి రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, పరిశుభ్రత విషయంలో, స్వచ్ఛత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆదర్శప్రాయంగా నిలవాలని స్వామివారి సన్నిధిలో కోరుకోవటం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరీ ముఖ్యంగా రైతన్నలు బాగుండాలి. ప్రకృతి విపత్తుల వల్ల రైతన్నలు నష్టపోకుండా రైతు సోదరులందరూ కూడా బాగుండాలి అని స్వామివారి సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. మరి ఆ స్వామివారి ఆశీస్సులతో గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగటం,
లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పింపబడటం, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేది నిజంగా కూడా ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి తిరుమల క్షేత్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, చైర్మన్ గారు, బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ప్రతి ఒక్కరూ కూడా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి అన్నప్రసాదం విషయంగా అదనపు ఐటమ్స్ పెట్టడం కానివ్వండి, క్యూ లైన్ లో ఎక్కువ కాలం భక్తులు వేచి ఉండకుండా శీఘ్రంగా దర్శనం జరిగేటటువంటి ఏర్పాట్లు చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా టీటీడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది. వారందరికీ, చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిలకలూరిపేటలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలన్న మంత్రి నారా లోకేష్. 2029 నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటన. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే పోలవరంది ముగింపులేని కథ. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.